all, welcome back to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. మన ప్రీవియస్ వీడియోస్లో డే 1 డే 2 కూర్గ్లో ఏమేం ప్లేసెస్ విజిట్ చేశాము విత్ బడ్జెట్ ప్రొవైడ్ చేశాను. ఎవరైనా వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తా, వెంటనే చూసేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ప్రెగ్నెన్సీ, మదర్హుడ్, బేబీ కేర్, పేరెంటింగ్ టిప్స్, టాడ్లర్ యాక్టివిటీస్, బేబీ ఫుడ్, అలాగే కొన్ని ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి డే 3లో మేము కూర్గ్లో ఏమేం ప్లేసెస్ విజిట్ చేసాము అనేసి చూద్దాము. మేము ఫస్ట్ దుబారే ఎలిఫెంట్ క్యాంప్ని విజిట్ చేద్దామని అయితే వచ్చాము. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM to 11 AM అండ్ ఈవినింగ్ 4:30 PM to 5:30 PM అయితే ఉంటుంది. వీకెండ్స్లో అయితే కొంచెం ఎక్కువసేపు కూడా ఓపెన్ చేసింటారు, బికాస్ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇది మడికేరి నుంచి 28 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ దుబారే ఎలిఫెంట్స్ని మనం ఇక్కడ చూడాలంటే మన పార్కింగ్ దగ్గర నుంచి ఒక రివర్, కావేరీ రివర్ని అయితే క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ వీక్లో అయితే అసలు వర్షాలు లేక రివర్ అంతా కూడా ఎండిపోయింది అన్నారు. బట్ ఈ వారంగా వర్షాలు రావడం వల్ల కొంచెం వాటర్ ఉంది. అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. టికెట్ ప్రైస్ 100 రూపీస్ పర్ పర్సన్. ఒకవేళ ఎలిఫెంట్స్కి ఫీడ్ చేయాలంటే అగైన్ ఎక్స్ట్రా 50 రూపీస్ 1 ఫీడ్కి పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి, చాలా పెద్దవి ఉన్నాయి, చిన్న ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి. కానీ బేబీ ఎలిఫెంట్స్ లేవు. ఒక మిడిల్ ఏజ్ నుంచి ఉన్న ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. మా ధన్వి అయితే చాలా ఎంజాయ్ చేసింది. ఫస్ట్ భయపడుతుందేమో ఎలిఫెంట్ని చూసి, అంటే దాన్ని టచ్ చేయడానికి అనుకున్నాం, కానీ తను చాలా ఎంజాయ్ చేసింది. మాకన్నా ఎక్కువ చెప్పాలంటే తనకు ఎలిఫెంట్స్ బాగా నచ్చేసాయి. ఆ ప్లేస్ వదిలి రానంది, అంతగా ఎంజాయ్ చేసింది. మేము యాక్చువల్గా ఈ కూర్గ్ ట్రిప్ని 3 డేస్గా ప్లాన్ చేసుకున్నాము. డే 1లో వచ్చేసి మడికేరి నుంచి కొంచెం డిస్టెన్స్ ఉన్న ప్లేసెస్ అయితే కవర్ చేసాము. సెకండ్ డే మడికేరి లోకల్గా ఉన్న ప్లేసెస్, అండ్ థర్డ్ డే వచ్చేసి మడికేరి టు బెంగళూరు రిటర్న్ అయ్యే ప్లేసెస్, ఆన్ ద వేలో ఏమేం ప్లేసెస్ ఉన్నాయో అవి కవర్ చేసాము. సో ఎవరైనా బెంగళూరు టు కూర్గ్ రావాలి అనుకునే వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకున్నట్లయితే ఏ ప్లేస్ని మిస్ చేయకుండా అన్ని పర్ఫెక్ట్గా, ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా అన్ని ప్లేసెస్ని అయితే విజిట్ చేయగలరు. అండ్ నేను ప్రతి వీడియోలో కూడా, అంటే డే 1 డే 2 డే 3 అన్ని వీడియోస్లోనూ డిస్క్రిప్షన్లో విజిట్ చేసిన ప్లేసెస్, టైమింగ్స్ అండ్ టికెట్ ప్రైజెస్ అండ్ నియర్ బై అక్కడ ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు అన్నట్టుగా డీటెయిల్డ్గా మెన్షన్ చేశాను. సో డిస్క్రిప్షన్ని కూడా మిస్ చేయకుండా చెక్ చేయండి. ఇక్కడ మడికేరిలోనే 2 ఎలిఫెంట్ క్యాంపులు ఉన్నాయి. ఒకటి దుబారే ఎలిఫెంట్ క్యాంప్, సెకండ్ వన్ హారంగి ఎలిఫెంట్ క్యాంప్. యాక్చువల్గా 1 వీక్ బ్యాక్ వరకు, అంటే ఏప్రిల్ మంత్ ఎండ్ వరకు కూడా ఈ దుబారే ఎలిఫెంట్ క్యాంప్ ఎక్కువగా వాటర్ లేకపోవడం వల్ల అన్ని ఎక్కువ ఎలిఫెంట్స్ అయితే తీసుకుని రాలేదంట. హారంగిలోనే ఒక 5 to 6 ఎలిఫెంట్స్ని అయితే చూపించేవాళ్ళు. సో అక్కడ ఉన్న లోకల్ గైడ్స్ అంతా కూడా హారంగి ఎలిఫెంట్ క్యాంప్కే వెళ్ళమని సజెస్ట్ చేసేవారంట. సో మాకు కూడా అలాగే అన్నారు, మీరు హారంగికి వెళ్తేనే బెస్ట్, ఒక 5 to 6 ఎలిఫెంట్స్ని అయితే చూడొచ్చు, అండ్ అక్కడ ఒక డ్యామ్ ఉంటుంది, ఈవినింగ్ మ్యూజికల్ ఫౌంటైన్ అంతా ఉంటుంది అనేసి. బట్ మేము ఇంకా కొంతమందిని అడిగితే తెలిసింది 1 వీక్గా వర్షం పడుతుంది కదా, కొంచెం ఆ రివర్ క్రాసింగ్ అంతా బాగుంటుంది అండ్ నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఎక్కువగా ఉండేది కూడా దుబారే ఎలిఫెంట్ క్యాంప్లోనే. అంటే ఓకే, మేము హారంగి వెళ్ళకుండా దుబారేకి అయితే వచ్చాము. వర్త్ విజిటింగ్ ఇక్కడైతే. అండ్ ఇంతకు ముందు, అంటే కోవిడ్ రాకముందు అయితే ఎలిఫెంట్స్ మీద సఫారీ అండ్ వాటికి బాతింగ్ చేయించడం ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ అలో చేసేవాళ్ళు. బట్ కోవిడ్ తర్వాత కంప్లీట్గా అవన్నీ రిస్ట్రిక్ట్ చేసేసారు. ఇప్పుడు ఇవైతే ఏం అలో చేయరు, జస్ట్ వాటికి మనం ఫీడ్ చేయొచ్చు అండ్ టచ్ చేయొచ్చు అంతే. ఇక్కడ అరౌండ్ ఒక 2 to 3 hours అయితే టైం స్పెండ్ చేయొచ్చు, బికాస్ చాలా ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, అన్నీ చూసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి రావచ్చు. సో అరౌండ్ ఒక 3 hours అయితే ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు, బాగుంటుంది. మేము వెళ్ళింది కూడా సాటర్డే, క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు అండ్ అక్కడ రివర్ క్రాస్ చేయాలని అసలు ఐడియా కూడా లేదు. సో అదంతా చేసుకొని వెళ్ళేసరికి అరౌండ్ 10:45 అవుతుంది. ఇంకా క్లోజ్ చేసేస్తారేమో అనుకున్నాము. కాకపోతే వీకెండ్స్ అలా 12-12:30 వరకు కూడా ఓపెన్ ఉంది. ఎక్కువ మంది వస్తూ ఉన్నారు కదా, ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు అనేసి. కాకపోతే ఎందుకు వీళ్ళు 11:30 అని టైం పెట్టుకున్నారంటే దీని తర్వాత వాటిని ఫారెస్ట్ పిలుచుకోపోతారు. సో కాసేపు ఈ ఎండగా ఎక్కువగా ఉన్నప్పుడు అవి రెస్ట్ తీసుకుని అగైన్ ఈవినింగ్ పిలుచుకొచ్చేస్తారు. ఒక్కొక్క ఎలిఫెంట్కి ఒక్కొక్క మనిషి ఇలా సపరేట్ చూసుకోవడానికి అయితే ఉన్నారు. అండ్ ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూర్గ్ వెళ్తే ఈ ప్లేస్ని అస్సలు మిస్ చేయకండి, తప్పకుండా విజిట్ చేయండి. లోపలికి వెళ్ళకూడదమ్మా. अंदर
మేమైతే అరౌండ్ 3 hours ఇక్కడ టైం స్పెండ్ చేసాము. చాలా ఎంజాయ్ చేసాము. ధన్వి కూడా బాగా ఎంజాయ్ చేసింది. వెళ్ళేటప్పుడు తనని ఆ రివర్లో అసలు దింపలేరు కదా అనేసి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు రివర్లో కాసేపు ఆడిపించి ఆ వాటర్లో అండ్ కొంచెం సేపు నడిపించి పిలుచుకొని వచ్చేసాము. అండ్ ఇక్కడ దుబారే ఎలిఫెంట్ క్యాంప్ దగ్గర కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఇలా హార్స్ రైడింగ్ ఉంది, 3D మిర్రర్ మేజ్ ఉంది, అలాగే 13D కొన్ని షోస్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. మా ధన్వి ఇంతకుముందు హార్స్, క్యామెల్ ఇవన్నీ ఎక్కింది, కానీ తనకు చాలా ఇష్టం హార్స్ రైడింగ్ అంటే. నాతో పాటు కూడా ఎక్కింది అండ్ వాళ్ళ నాన్నతో పాటు ఎక్కింది. అండ్ తను ఇంకా వెళ్దామన్నా కూడా లేదు, సపరేట్గా తను కూడా ఇంకాసేపు అరౌండ్ ఒక 15 to 20 minutes అయితే అక్కడ నిలబడి ఉన్న హార్స్ మీదే కూర్చొని ఉంది. హార్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ట్రైన్ చేశారు, అస్సలు ఏమీ అనలేదు, బాగా కోఆపరేట్ చేశాయి. తను అలా కూర్చొని ఉంది, వాటితో మాట్లాడుతోంది, చాలా ముద్దుగా అనిపించింది. ధన్వి వాటితో అలా మాట్లాడుతూ ఉంటే అస్సలు భయపడలేదు. తనకి యానిమల్స్ అన్నా బర్డ్స్ అన్నా ఏవి భయం లేదు, చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇక అది ఫినిష్ చేసుకున్నాక ఇక్కడ పక్కనే హార్స్ రైడింగ్కి కొంచెం పక్కనే 3D మిర్రర్ మేజ్ అయితే ఉంది. ఇది చాలా 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 మిర్రర్స్ ఉన్నాయి. ఇది ఎలా అంటే ఒక మేజ్ లాగా మనము ఎంట్రీ వాళ్ళు చూపిస్తారు, ఎగ్జిట్ అయితే ఫైండ్ చేయాలి. అస్సలు కనుక్కోలేము, బికాజ్ అన్ని మిర్రర్స్ ఉంటాయి. ఎటు వెళ్ళినా మనమే కనిపిస్తాము. ఒక సర్టెన్ పాయింట్లో ఏమైందంటే పక్కన ఉన్నారా లేకపోతే మనిషి అది మిర్రర్ ఇమేజ్ అన్నట్టుగా అయింది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. దాన్ని కొంచెం సేపు ఫస్ట్ బాగుంది, కానీ మధ్యలోకి వెళ్ళేసరికి ఆ మిర్రర్లో ఉన్న నన్ను అమ్మ అనుకొని పట్టుకోనేకి వెళ్ళి అక్కడ నేను కనిపించకపోవడం కొంచెం భయపడినట్టుగా అయింది. కాకపోతే తను కూడా బాగా ఎంజాయ్ చేసింది. కాసేపు తర్వాత తనకి కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి బాగా డ్యాన్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేసింది. మీరు కూడా దుబారే ఎలిఫెంట్ క్యాంప్ వెళ్ళినట్లయితే ఈ 3D మిర్రర్ మేజ్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది, ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. అన్నిట్లో మనం వేరే ఇక్కడ చూడు, సూపర్ కదా. 10 minutes అయినా అక్కడే తిరుగుతున్నాం, కానీ అక్కడక్కడే అసలు ఎగ్జిట్ అయితే కనుక్కోలేకపోయాము. మళ్ళీ ఒక 10 minutes తర్వాత ఆ పర్సన్ వచ్చి మళ్ళీ మా ఎగ్జిట్ చూపించి పిలుచుకెళ్ళారు. ఇక 3D మిర్రర్ మేజ్ తర్వాత పక్కనే 13D షో ఉంది. సరే చూద్దాం, దాన్ని ఫస్ట్ 13D షో కదా, మూవీ కదా, ఎలా ఫీల్ అవుతుందో ఏంటి అనేసి పిలుచుకొని వచ్చాము. తనకు ఈ స్నో ఎఫెక్ట్స్ అండ్ యానిమల్ సిస్టమ్ అనేసి యానిమల్ అండ్ స్నో ఎఫెక్ట్ ఉన్న మూవీ అయితే చూస్ చేసుకున్నాము. దాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది అనుకున్నాం. ఫస్ట్ 2 minutes అయితే బాగా ఎంజాయ్ చేసింది. కాకపోతే మార్నింగ్ నుంచి పాపం ఎండలో ఆ నీళ్ళలో నడిచి తిరిగి అలసిపోయింది. అన్ని ఎఫెక్ట్స్ ఉన్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా నిద్రపోయింది. అంతా అయిపోయాక తీరా చూస్తే ఏమ్రా ఇంత కామ్గా ఉంది అంటే నిద్రపోయేసింది దాన్ని. ఇంకా ఇవన్నీ ఫినిష్ చేసుకొని మాకైతే దుబారే ఎలిఫెంట్ క్యాంప్ ఓవరాల్గా ఒక 4.5 hours అయితే పట్టింది ఇవన్నీ చూసుకొని రిటర్న్ రావడానికి. దుబారే ఎలిఫెంట్ క్యాంప్ తర్వాత నిసర్గధామ వెళ్దాం అనుకున్నాము. లంచ్ ఫినిష్ చేసుకొని నిసర్గధామ వెళ్తున్నప్పుడు దారిలో ఇలా కొన్ని యానిమల్స్ కనిపించాయి. దాన్ని మేల్కొని ఉంటే బాగుండి ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంది అనిపించింది. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ కావేరి నిసర్గధామ విజిట్ చేయడానికి అయితే వచ్చేసాము. ఇది మడికేరి నుంచి 27 kilometers ఉంటుంది. బట్ బెంగళూరు వెళ్ళే వాళ్ళైతే ఫస్ట్ దుబారే ఎలిఫెంట్ క్యాంప్ చూసేసిన తర్వాత నెక్స్ట్ బెంగళూరు వెళ్ళే రూట్లోని ఈ కావేరి నిసర్గధామ అయితే వస్తుంది. దీని ఎంట్రీ ప్రైస్ 60 rupees per person. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM to ఈవినింగ్ 5 PM. ఒక ఐలాండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మినిమం ఒక హాఫ్ డే అయినా టైం స్పెండ్ చేయొచ్చు, అంత బాగుంటుంది. చుట్టూ చెట్లు, ఇలా ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది, కింద రివర్ కావేరి రివర్ ఉంటుంది, పైన బ్రిడ్జ్, దీనిపైన వాకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా లోపలికి వెళ్తే దీనికి డిఫరెంట్గా కొన్ని ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ కూడా జిప్ లైనింగ్ ఉంటాయి అండ్ రోప్ వాక్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ బర్డ్స్ కూడా ఉంటాయి, బర్డ్స్కి మనం ఫీడ్ చేయొచ్చు అండ్ బర్డ్స్తో ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అగైన్ ఇవన్నీ సపరేట్ ఛార్జ్ అయితే చేస్తారు. పిల్లలతో వచ్చినప్పుడు చాలా పేషెన్స్ ఉండాలి, ఒక్క చోట నిలబడరు. ఎస్పెషల్లీ మా ధన్వి టైప్ ఫుల్ యాక్టివ్గా ఉన్న పిల్లలైతే ఒక్క
చోట ఉండలేదు. కనీసం ఇలా అటు తిరిగి ఇటు తిరిగే లోపల ఎక్కడికి వెళ్ళి ఉంటుందో కనుక్కోలేము, పట్టుకునే ఉండాలి. తను ఎత్తుకోవడానికి ఒప్పుకోదు, తనే నడవాలంటుంది. వచ్చిపోయే వాళ్ళకందరికీ హాయ్ చెప్తుంది. వాళ్ళు ఒకవేళ తనని చూడకుండా వెళ్ళిపోతే వెనక్కి పరిగెత్తి వెళ్ళి మరీ వాళ్ళని ఆపి హాయ్ చెప్పేసి వస్తుంది. అంత ఇష్టం తనకి, ఎక్కువ జనాలు ఉన్నా కూడా. అండ్ ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయడం అన్నా, తను సెకండ్ మంత్ బేబీగా ఉన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్కి అయితే తిరిగాము. హిల్ స్టేషన్, బీచ్ కానీ ఇంకా చాలా చాలా ప్లేసెస్కి అయితే తిరిగాం. పాపం తను ఎక్కడ అస్సలు ఇబ్బంది పెట్టదు. వెరీ ట్రావెల్ ఫ్రెండ్లీ బేబీ తనైతే. ఫుడ్ కానీ సాలిడ్ స్టార్ట్ చేయకముందు అయితే ఓన్లీ ఫీడింగ్ కదా, సాలిడ్ స్టార్ట్ చేశాక కూడా ఫుడ్కి ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. చాలా బాగా అడ్జస్ట్ అవుతుంది. తనకి ఏమంటే రూమ్లో ఉండకూడదు, ఇలా తిరుగుతూనే ఉండాలి. తిరుగుతూ ఉంటే తను ఒక హ్యాపీ బేబీ, బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. రూమ్లో ఉంటేనే ఇంకా తను క్రాంకీగా అవుతుంది. అండ్ ఈ నిసర్గధామ అయితే చాలా చాలా బాగుంది. ఏం రా చేసా ఇంకోసారి లయనా. ఇక్కడ అక్కడక్కడ మనకు శిల్పారామంలో ఉంటాయి కదా కొన్ని మనిషి బొమ్మలు, యానిమల్స్వి. ఇలా అంటే వాళ్ళు అక్కడ ఏం వర్క్ చేస్తుంటారు, ఇలా అలాంటి కొన్ని బొమ్మలు అయితే పెట్టారు. ఇవి రియల్ మనుషులు ఉన్నట్టుగానే ఉన్నారు. మా ధన్వి అయితే వీటిని చూసి నిజంగా కోడి ఏమనుకొని కోడి కమ్ 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 అంటుంది. చాలా బాగుంది ఇది కూడా ఇక్కడ. ఇది చాలా పెద్ద ఐలాండే. కొంచెం ముందరికి రాగానే చుట్టూ బ్యాంబూ ట్రీస్ ఉంటాయి. అలా కొద్ది ముందరికి వస్తే బర్డ్స్ పార్క్ కూడా ఉంటుంది. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. లోపల చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. మనము ఇక్కడ ఒకవేళ సపరేట్గా ఫోటో తీసుకోవాలంటే 60 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఫీడ్ చేయడానికి అయితే ఫ్రీ. ఒక్కొక్క అంటే 10 మెంబర్స్ని అలా లోపలికి వదులుతారు. మనం హ్యాపీగా బర్డ్స్కి ఫీడ్ చేయొచ్చు. ఇక్కడ కూడా వీకెండ్ కదా, చాలామంది క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. అండ్ మా ధన్వి అయితే అన్ని బర్డ్స్ని ఇమిటేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. బాగా ఎంజాయ్ చేసింది ఈ ప్లేస్ని కూడా తను. నీ పన్ను నాను పన్నురా. నీ పన్ను టచ్ పన్ను రాబిట్ అని ఉన్నారు. టచ్ పన్ను రే కొరుకుతాయి వచ్చి మా ఇక్కడ చూడమా. நேற்று போயிட்டு வந்தாரு, இன்னைக்கு போறாரு. அப்புறம் மெடிக்கல் செக்அப் పోకూడదు. ఎన్నున్నాయి చూడు ఇక్కడ. ఇంగిరూజ్ పర్ దో దో పర్ స్మాల్ నో ఎంట్రీ అని ఉంది.
ತೊಟ್ಟು ಇಂತೆ ತೊಟ್ಟು ಅದು ఇదో ఇక్కడ చూడు. హాయ్ చెప్పు. Hi. How are you? ಅಂಕರ್ Hi. Hi. ಹಂಗಿರೋದು ಪರ್ ಕಿಂಗ್ ಫಿಶರ್. Hello. వావ్ ఇదో ఇక్కడ చూడు నాన్న. ఆస్ట్రిచ్ ఆస్ట్రిచ్ ముట్టుకోరా పాప ముట్టుకోరా ಮತ್ತೆ ನಾವು ಮುಟ್ರೇನಲ್ಲ ఏముంటున్నాయి అవి? సరే పద పద. ఐస్ క్రీమ్ ఇస్తారా అంటోంది. మనల్ని వెతుక్కుంటుంది. మనం ఉన్నామంటే మళ్ళీ ఏడాది ధైర్యం పోతుంది మళ్ళా. అసలు మా ధన్విని పట్టుకోవడం అయితే మా వల్ల కాలేదు. ఒక్క చోట ఉండలేదు, పట్టుకోలేకపోతే ఇంకా స్పీడ్గా పరిగెడుతోంది. ఇక్కడే తను ఆ వైల్డ్ టర్కీని పోయి గట్టిగా అరిచేసింది. అది వాళ్ళని థ్రెటన్ చేస్తుందేమో అని భయపడి అది ధన్విని అటాక్ అయితే చేసింది. వెనకాల నుంచి వచ్చి తన్నింది. అలాగా మా ఆయన పక్కనే ఉన్నారు కాబట్టి వెళ్ళి దాన్ని తరిమేశారు. ఇంకంతే, ఇంక నెక్స్ట్ ఫోటో తీయడానికి కూడా నాకు కుదరలేదు. తను ఏడ్ చేసింది గట్టిగా. ఇంకా తనకు ఆ భయం పోగొట్టాలని చెప్పేసి మళ్ళీ తనకు చెప్పించి అలా అంతా ఇమిటేట్ చేయకూడదు, అలా అరవకూడదు అని చెప్పేసి తనని తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ టచ్ చేయించాం. బికాజ్ మళ్ళీ ఆ భయం అలాగే ఉండిపోతుంది కదా. ఎవరైనా నెక్స్ట్ పిల్లలతో వెళ్తే అస్సలు ఇలా అలో వదలకండి పిల్లల్ని. పిల్లలు మాట వినరు. వీళ్ళంత వరకు మనతోనే తీసుకువెళ్ళడం ఇది ఒక హారిబుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. చాలా భయపడి గట్టిగా ఏడ్ చేసింది ధన్య అయితే. అబ్బా పిలు నాన్న, బర్డ్స్ ని పిలు. ಕೈಲಿ ಹೆಚ್ಕೋದು ಕೈಲಿ ಹೆಚ್ಕೊಂಡು ಕೊಡ್ದು ಒಂದು ಆವಾದ್ವಾ ఎట్లా ఉంటుంది మరి? ఏమన్నది? ఒళ్ళు కడికాదు నేను నువ్వు పట్టించుకోమ్మా. మరి ఒళ్ళు కడిగిన టచ్ టచ్ బేబీ నువ్వు నిలబెట్టు దిగి పడకూడదు. పట్టుకో, ఏం చేయదు, పట్టుకో, ఏం చేయదు. అన్నకు థ్యాంక్స్ చెప్పు. అన్నకు ನಾವು ತಗೋಬೇಕು ತೆಗೀರಿ ಮತ್ತೆ ಹಂಗೆ ఏమి చేయదు ఈమె. ಎಷ್ಟು ಮಕ್ಳಿಗೆ మా ಹಂಗೆಲ್ಲ ಮಾಡಬಾರ್ದಮ್ಮ. ಮೂಗು ಏನ್ ಮಾಡಲ್ಲ, ಹೋಗು.
ఇలా మనం సపరేట్గా బర్డ్స్తో ఫోటో తీపించుకోవాలంటే 60 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. ఇలా జస్ట్ ఒక 1 మినిట్ అంతే మన పైన కూర్చోబెట్టి ఫుడ్ అయితే తినిపించేస్తారు. సూపర్ కదా, దగ్గరకు తీసుకో. కమ్ కమన్ డియర్ కమ్. മറ്റൊരു ബോർഡ് ചോമ്പ് ఇలా నిసర్గధామాలు అయితే అరౌండ్ ఒక 3 hours టైం స్పెండ్ చేశాము. ధన్విని ఆ వైల్డ్ టర్కీ అటాక్ చేయడం తప్పితే మిగతా అంతా కూడా చాలా బాగుంది. ఈవెన్ ధన్వి కూడా మర్చిపోయింది, బాగా ఎంజాయ్ చేసింది. ఎవరికైనా టైం ఉంటే హాఫ్ డే హ్యాపీగా నిసర్గధామలో టైం స్పెండ్ చేయొచ్చు, అంత బాగుంటుంది. ఇక దాని తర్వాత నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది గోల్డెన్ టెంపుల్. ఇంకా గోల్డెన్ టెంపుల్ విజిట్ చేద్దామని అయితే వచ్చేసాము. ఇది మార్నింగ్ 7 AM to 6 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఈ టెంపుల్ మడికేరి నుంచి 34 kilometers ఉంటుంది. ఒకవేళ బెంగళూరు వెళ్ళే వాళ్ళైతే ఫస్ట్ దుబారే ఎలిఫెంట్ క్యాంప్, తర్వాత నిసర్గధామ, తర్వాత లాస్ట్గా గోల్డెన్ టెంపుల్ చూసుకొని ఇంకా బెంగళూరు వెళ్ళిపోవచ్చు ఆన్ ద వేనే. కాబట్టి దీనికి ఎంట్రీ ఫీలా ఏమీ లేదు. లోపల గోల్డెన్ బుద్ధ స్టాచ్యూ ఉంటుంది. ఇలాంటివి ఇక్కడ 3 temples ఉంటాయి. డిఫరెంట్ దేవుళ్ళు అయితే కనిపిస్తారు మనకు ఇక్కడ. చాలా బాగుంటుంది ఇంటీరియర్ కానీ లోపల పెయింటింగ్స్ కానీ ఒక్కొక్కటి డీటెయిల్డ్గా మనం చూడాలంటే మినిమం 2 to 3 hours అయితే టైం స్పెండ్ చేయొచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఒకదానికి ఇంకో దానికి సంబంధం ఉండదు, అంత బాగుంటుంది. అది ఈవినింగ్ టైమ్స్ అయితే చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది వెదర్ కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి. మీరు కూర్గ్ ట్రిప్ వస్తే ఈ టెంపుల్ని అస్సలు మిస్ చేయకండి, చాలా బాగుంటుంది.
మేము డే 3 కూర్గ్లో విజిట్ చేసిన ప్లేసెస్ అయితే మీరందరూ మిస్ చేయకుండా డే 1 డే 2 డే 3 క్లియర్గా వీడియోస్ చూసినట్లయితే నేను డిస్క్రిప్షన్లో ప్లేసెస్ అండ్ బడ్జెట్ కూడా ప్రొవైడ్ చేశాను. ఎవరైనా కూర్గ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మర్చిపోకుండా మీకు ఈ కూర్గ్ ట్రిప్లో ఏ ప్లేస్ బాగా నచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అండ్ మేమైతే కూర్గ్ ట్రిప్ ఫినిష్ చేసుకొని బెంగళూరు రిటర్న్ అవుతున్నప్పుడు మైసూర్ దాటిన తర్వాత డిన్నర్ కోసం ఆపాము. అక్కడ ఆ ప్లేస్లో ఏమి అంటే కొన్ని స్టేషనరీ లా కూడా పెట్టారు. అంటే అక్కడ లోకల్ ఐటమ్స్ కొన్ని పెట్టారనమాట. వుడెన్ ఐటమ్స్ ఇవన్నీ పిల్లలకి వుడ్తో చేసిన కొన్ని పజిల్ లాంటివి కూడా పెట్టారు. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ తెలిసిందే నాకు ఇది కావాలి మా దానికి కూడా ఆ స్టేజ్కి వచ్చేసింది. చూసిన ప్రతి ఒక్కటి కావాలంటుంది. ఇంకా అన్నీ కొనలేం కదా, కొన్నా కూడా మనకు కొనే టాయ్స్ అనేవి వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేలాగా ఉండాలి. సో నేనైతే ఒక 2 పజిల్స్ తీసుకున్నాను. దానికి ఇప్పటి వరకు ఇంట్లో DIYతో పజిల్స్ చేపించాను, కానీ ఇలా ఒక అంటే సపరేట్ బొమ్మలాగా ఇలా అయితే తీసుకోలేదు. ఈ వుడ్వి బాగా అనిపించాయి. ఒక బేసిక్ లెవెల్ పజిల్స్ అయితే 2 తీసుకున్నాను. నెక్స్ట్ నేను టాయ్స్ అంటే దానికి ఏమేమి టాయ్స్ కొన్నాను అని చెప్పే వీడియోలో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్, మంచి ఎంటర్టైన్మెంట్తో మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.